నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మెడ చుట్టూ నలుపును చూపించేటువంటి అకాంథోసిస్ నైగ్రికాన్స్ అనే సమస్య గురించి చర్చించుకుందాం. అకాంథోసిస్ నైగ్రికాన్స్ అనేది ముఖ్యంగా డార్క్ వెల్వెటీ ప్యాచెస్ లాగా మెడ చుట్టూ, కొంతమందిలో ఆర్మ్‌పిట్స్ అంటే ఈ చంకల్లో, గజ్జల్లో, తొడల దగ్గర, బాడీలో ఎక్కడైతే ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ ఎక్కువగా థిక్ డార్క్ వెల్వెటీ ప్యాచెస్ లాగా, నలుపులాగా చర్మం అనేది దళసరిగా మారిపోతూ ఉంటుంది. దీనిలో రకాలు చూసుకున్నట్టయితే మొదటిగా ప్రైమరీ అకాంథోసిస్ నైగ్రికాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఎటువంటి సిస్టమిక్ డిసీజ్ ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా, అంటే అండర్‌లయింగ్ ఏ వ్యాధి లేకపోయినప్పటికిని కేవలం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటాం. అంటే ఇది ఫ్యామిలీస్‌లో రన్ అయ్యేటువంటి ఒక డిసీజ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇది పిల్లల్లో మనకు ఎవరైతే పిల్లలు ఒబేస్‌గా, ఓవర్ వెయిట్‌గా ఉంటారో ఆ పిల్లల్లో ఇది ఎక్కువగా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా మనము ప్రైమరీ టైప్ ఆఫ్ అకాంథోసిస్ నైగ్రికాన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. రెండవ రకం చూసుకున్నట్టయితే సెకండరీ అకాంథోసిస్ నైగ్రికాన్స్. ఇది ఎక్కువగా అండర్‌లయింగ్ డిసీజ్ ఉండేవాళ్ళలో, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేవాళ్ళలో, లేదంటే టైప్ 2 షుగర్ పేషెంట్స్‌లో, థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అంటే థైరాయిడ్‌కి సంబంధించిన ఇబ్బందులు ఉండే వాళ్ళలో, కుషింగ్ సిండ్రోమ్ అంటాం. ఇట్లాంటి కుషింగ్ సిండ్రోమ్ ఉండే వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రైమరీ కంటే కూడా ఈ సెకండరీ రకం అనేది చికిత్సకు చాలా కష్టతరంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ రెండిట్లో పనిచేసేటువంటి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మొదటి రెమెడీ చూసుకున్నట్టయితే టర్మరిక్ మరియు సెసామ్ ఆయిల్, పసుపు మరియు నువ్వుల నూనెను రెగ్యులర్గా డైట్‌లో చేర్చుకోవడం ద్వారా అకాంథోసిస్ నైగ్రికాన్స్‌ని మనం కంట్రోల్ చేయవచ్చు. లోకల్‌గా ఎక్కడైతే నలుపు ఉంటుందో అక్కడ అలోవెరా జెల్‌ని కానివ్వండి, లేదా అంటే వేప ఆకుల పేస్ట్, నీమ్ లీవ్స్ పేస్ట్‌ని రెగ్యులర్ అప్లికేషన్ చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి ఆ స్కిన్ సెల్స్ లేదా స్కిన్ లేయర్ అనేది ఎక్కువగా లైటర్ అవ్వడానికి ఈ 2 అలోవెరా జెల్ అండ్ నీమ్ లీఫ్ పేస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. డైట్‌లో ముఖ్యంగా జింజర్, గార్లిక్, ఆమ్లా ఈ మూడిటిని చేర్చుకోవడం వల్ల వీటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల కూడా ఆ యొక్క స్కిన్ అనేది లైటర్ కండిషన్‌కి రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఫెనుగ్రీక్ పౌడర్ అంటే మెంతుల పొడిని రెగ్యులర్‌గా డైట్‌లో తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఎవరైతే ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే వాళ్ళలో వాళ్ళకు దీంతో పాటుగా ఈ నలుపు అనేది ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడమే కాకుండా, అంటే డయాబెటిస్ తగ్గడమే కాకుండా దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల ఆ యొక్క స్కిన్ థిక్‌నెస్ అనేది కూడా బాగా తగ్గి అకాంథోసిస్ నైగ్రికేస్ అనేది బాగా కంట్రోల్‌లోకి వస్తుంది. ఈ యొక్క హోమ్ రెమెడీస్‌తో అన్నిటితో పాటు కూడా ఎమోషనల్ స్ట్రెస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడము, అండర్‌లయింగ్ డిసీజ్ అంటే ఒబెసిటీ ఉండేవాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉండేవాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకుంటూ డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడము, అండర్‌లయింగ్‌గా డయాబెటిక్ ఉండేవాళ్ళు తప్పక వాళ్ళ డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడం ద్వారా ఈ యొక్క నలుపు సమస్య అనేది తగ్గించుకున్న వాళ్ళవుతారు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ హోమ్ రెమెడీస్ వాడుకున్నప్పటికిని తగ్గకపోతే తప్పకుండా కేఆర్ హెర్బ్స్‌ని విజిట్ చేసి ఈ యొక్క అకాంథోసిస్ నైగ్రికాన్స్‌కి మా దగ్గర ఉండేటువంటి మంచి చికిత్సను పొందండి. థాంక్ యూ.